అద్భుతమైన రొయ్యల పలావును మీరు టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే రొయ్యల పలావును ఎలా తయారు చేయాలో, ఎలాంటి టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ రుచి వస్తుందో, పులావ్ రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉండాలంటే ఎలాంటి కొలతలు పాటించాలో వివరంగా చూద్దాం. నమస్తే అండి. నేను మీ జోష్నా దిలీప్. జ్యూడీ కుజిన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. మీరు గనక నా వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. శుభ్రంగా కడుక్కున్న రొయ్యలను తీసుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా ఉడకపెట్టుకుంటం వల్ల ఉప్పు అనేది ముక్కలకి పట్టి రొయ్యలనేది రుచిగా ఉంటాయి. ఈ పులావ్ అనేది కుక్కర్‌లో తయారు చేసుకుంటున్నా. కుక్కర్ తీసుకొని అందులో 3 స్పూన్ల నెయ్యి, కొద్దిగా నూనె కాగాక అందులో లవంగాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలుక్కాయలు, జాజికాయ, స్టార్ పువ్వు వేసి ఒక్క నిమిషం వేగనివ్వాలి. ఇందులో 2గా చీల్చుకున్న మిర్చి ముక్కలు, సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అర స్పూను షాజీరా వేసి కాసేపు మగ్గనివ్వాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. నేనిక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను. మీకు చిన్నయి అయితే 2 వేసుకోండి. తర్వాత ఒక టమాటా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. తరువాత ఇందులో మీగడ వేసుకోవాలి. నేను ఇక్కడ పెరుగు మీద మీగడ వాడుతున్నాను. మీకు పాలు మీద మీగడ ఉంటే వేసుకోండి. ఒకవేళ 2 లేకపోతే గనక ఒక కప్పు పెరుగు వేసుకోండి. మీగడ వేశాక వీటన్నిటిని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దానిలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యలు, నీళ్లు 2 వేసేసుకోవాలి. మీకు నీరు అక్కర్లేదనుకుంటే నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడకపెట్టుకొని రొయ్యలను మాత్రం వేసుకోండి. రొయ్యలను వేశాక కాసేపు ఉడకనివ్వాలి. ఈ రొయ్యల ఫ్లేవర్ అనేది బంగాళదుంపకు పట్టుకుంటుంది. ఇలా ఉడుకుతున్న దానిలో మనం సన్నగా నిలువుగా కట్ చేసుకున్న మిర్చి ముక్కలు వేసుకోవాలి. నేనిక్కడ ఎలాంటి కారం వాడట్లేదు. కేవలం పచ్చిమిర్చి ఘాటును మాత్రమే ఉపయోగిస్తున్నాను. నేనిక్కడ ఈ గ్లాస్‌తో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1:30 నీరు మాత్రమే పోస్తాను. ఎప్పుడైనా సరే రైస్ అనేది పొడిగా ఉండాలంటే కూర ఉడికేటప్పుడు దానిలో నీరు శాతం ఎంతుందో చూసుకొని దాని ప్రకారం మాత్రమే నీరు కొలత అనేది పోయాలి. ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా మిరియాల పొడి గూడా జత చేశాను. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్‌ని నీళ్లు మరిగాక వేసుకోవాలి. బియ్యం వేశాక ఉప్పు, కారం అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కనుక ఈ టైంలోనే వేసుకోవాలి. మీకు గనక కారం కొద్దిగా ఎక్కువ కావాలి అంటే, ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా మిర్చీలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూతను క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అంతే. ఎంతో టేస్టీ అయిన కుక్కర్ రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన పులావ్‌ని సైడ్ నుంచి కలుపుకుంటా స్లోగా లూజ్ చేసుకుంటా రావాలి. దీనివల్ల మీకెక్కడ బాస్మతి రైస్ అనేది విరగకుండా ఉంటుంది. ఈ తయారీ విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో గనుక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రెసిపీస్‌ని ట్రై చేయండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.